గ్రిల్లెడ్ చికెన్కి రెడీ చేస్తున్నారు అనమాట మా అన్నోళ్ళ ఇంటి ముందర. ఆల్రెడీ అందరూ అక్కడ రెడీగా ఉన్నారు. ఫుల్ మంచు గురుస్తుంది ఫ్రెండ్స్. అసలు ఈ చలిలో బయట అడుగు పెట్టాలని కూడా లేదు. కాకపోతే టేబుల్ అరేంజ్ చేసినావా? ఈ సైడ్ ఉన్నాయి కదా కార్తిక్. హే గైస్, వెల్కమ్ టు విలాపతి యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీకెండ్ అయితే నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. ఈరోజు స్పెషల్ గా గ్రిల్లెడ్ చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాము. మా అన్నయ్య వాళ్ళ ఇంటి పక్కన అయితే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో చలిమంట వేసుకొని ఆ చలిమంటలో చికెన్ అయితే గ్రిల్లెడ్ చికెన్ ప్రిపేర్ చేసుకొని వేడి వేడిగా నిప్పుల మీద అబ్బబ్బా ఆ చికెన్ తింటూ ఉంటే ఆ టేస్ట్ వేరు. ఈరోజు అయితే ఆ వీడియో మొత్తం మీకు ఈరోజు చూపిస్తా. వీడియో నచ్చితే మామా లెగ్ పీస్ నాకే మామా. ఒకరికొకటే సరే. షన్నుకు లేదు లెగ్ పీస్. నీకు కావాలా లెగ్ పీస్? పతి మామా చికెన్ లెగ్ ఏమేమి వేసినావు చెప్పు చెప్పు. మసాలా ఏమేమి వేసినావు? సిగ్గుపెడతాన్నావు ఎందుకు? గ్రిల్లెడ్ చికెన్ కి రెడీ చేస్తున్నారు అనమాట మా అన్నోళ్ళ ఇంటి ముందర. ఆల్రెడీ అందరూ అక్కడ రెడీగా ఉన్నారు. ఫుల్ మంచు గురుస్తుంది ఫ్రెండ్స్. అసలు ఈ చలిలో బయట అడుగు పెట్టాలని కూడా లేదు. కాకపోతే ఇంకా అక్కడ ఎలాగో అగ్గి ఉంది కాబట్టి దానికోసం వెళ్ళిపోదాం. ఏమన్నా ఉందా అసలు? ఫుల్ మంచులో చలికి వేడి వేడిగా చలిమంట. శ్రావి హ్యాపీ బర్త్డే శ్రావి. ఆడు కూర్చునేసి టేబుల్ అరేంజ్ చేసినావా? అది ఎత్తుకొని పైకి వెళ్ళిపోయింది. అవి ఉన్నాయి కదా అక్కడ వేసినాం కదా, అవే దాని మీద వేసేస్తే 2 కరుపులు వేస్తే ఈజీగా అల్లుడు చికెన్ ఏదేస్తాడు నా అల్లుడు లేక మటన్ ఏదేస్తాడంటే భలే అతి చేస్తాను అల్లుడు. బాబా ఎంత కష్టం వచ్చింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ నిప్పులన్నీ తీసుకెళ్ళి గ్రిల్లుడ్ దాంట్లో వేస్తారనమాట. యాక్చువల్లీ చార్కోల్ అయితే కొద్దిగానే ఉంది. ఇవైతే త్వరగా వీటి మీద అయితే త్వరగా చికెన్ అయితే ప్రిపేర్ అవుతుంది అనేసి గ్రిల్లుడ్ చికెన్ రెడీ అవ్వడం కోసం మళ్ళీ ఇక్కడ మంట పెట్టారు. సో ఇప్పుడు పడిన నిప్పులన్నీ తీసుకెళ్ళి గ్రిల్లెడ్ చికెన్ రెడీ చేస్తారనమాట. ఈ నిప్పులన్నీ తీసుకెళ్ళి గ్రిల్లెడ్ చికెన్ కోసం యూజ్ చేస్తాం. గ్రిల్లులో దాంట్లో ఎత్తుకోమేది నిప్పులు టైల్స్ మీద. లేదు నేను బిజీగా ఉంటివి. హాయ్ హాయ్. హలో అన్ని కొంచెం దాన్ని మండుకుంటుంది. అది అట్టికి బాగా దాని ఈరోజు మా శ్రావి బర్త్డే. మా శ్రావి బర్త్డే ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే శ్రావి. హ్యాపీ బర్త్డే శ్రావి. శ్రావి చికెన్ 5 kgs చికెన్.
kgs చికెన్. శ్రావి రా, ఇంకా కేక్ కట్ చేయదు. హ్యాపీ బర్త్డే శ్రావి. హ్యాపీ బర్త్డే టోనీ అంటే ఏం రీజన్? అవునా, స్టోన్స్ ఉంటే టోనీనా? హ్యాపీ బర్త్డే శ్రావి. హ్యాపీ బర్త్డే వినయ్ నెక్స్ట్ ఇయర్ కి. ఎంతైనా అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎక్కువే. రీ ఎంత తినకూడదురా కేకు. షన్ను నువ్వు అడ్డం వస్తున్నావు షన్ను. నా పత్తి మామ మీరు బాలే వానికి తినిపోండి అట్లీస్ట్. కొంచెంసేపు తీసిన పార్టీ లేదా పుష్ప? మందు ఎవరు రారా వాళ్ళు? పత్తి మామని రమ్మను, కార్తీక్ అప్పని రమ్మను. అది ఏంది? అది కనపడి నేను ఆఫ్ చేస్తాను. అది ఎక్కడన్నా ఆడుతా ఇంకో దానికి కూడా పెట్టి కూర్చో. పర్ఫెక్ట్ గా చేయాలని అయిపోయింది. కావాలా చెప్పు డాడీకి ఏం చేస్తున్నారా? చెప్పరా. ఒక్క పన్నీర్ ముక్కలకి ఎంత మంది ఉన్నారా దేవుడా. ఫుల్ డిస్కషన్స్, ఎవరికి ఏమేమి తెలుసు అవన్నీ చెప్తున్నారు ఇక్కడ. ఎవరి టాలెంట్ వాళ్ళది. కార్తిక్ కళ్ళల్లోకి పడుతుంది పొగంతా. ఈడు చూడు కొడుకు కళ్ళు ఆర్పుకొని చూసాను. ఏం ఎట్లయినా పర్లేదమ్మా, నాకేం నేను సజెషన్ చేసిన తిన్నాళ్ళు ఎదుర్కొంటాను కంటే అవి లోడ్ చేసేది పెట్టేస్తా. నచ్చిందండి మీకు? బాగుంది కా. రుషిల్ తిందరా నాన్న? కాలిపోతాను.
ఇప్పుడే తీసి ఇచ్చిన. రూపాయి లేదు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని అడిగిన మా నాన్న నా పిల్లల్ని వదిలేసుకుని పోతాను అందుకు వీడియో. నేను చూసానండి. నాకు రే దృశీల్ చాలక. ఫైనల్గా హ్యాపీ ఎండింగ్ అనమాట ఈరోజు. హ్యాపీగా చికెన్ తినేసి ఎవరి పాటికి వాళ్ళందరూ నిద్రపోయారు. అది మా అన్న మాత్రం ఇంకా మేల్కొనే ఉన్నాడు. ఎందుకు ఏం నీకు ఇంకా నిద్ర రాలేదా? దానికోసమే వచ్చినావా? అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారే, అలసిపోయినారా?